నమస్కారం, హలో, వెల్కమ్ టు సినిఫర్ ఇండియా. ఇప్పుడే భారతీయుడు 2 ఇండియన్ 2 సినిమా చూసొస్తున్నాను. ఇండియన్ 2 1996లో హైదరాబాద్లో చిలకలగూడ బోల్కే ఏక్ జగహ హై, అక్కడ నేను సురేష్ థియేటర్లో భారతీయుడు సినిమా చూసి ఫుల్ హైప్ ఎక్కించుకున్నా. 28 years తర్వాత మళ్ళీ ఈ సినిమా వస్తుందని చాలా చాలా ఎదురు చూసా. ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఎంత ఎదురు చూసానంటే 28 years తర్వాత మళ్ళీ మొన్న నేను ఫస్ట్ భారతీయుడు మళ్ళీ చూసా యూట్యూబ్లో కూర్చొని. ఇప్పుడు ఈ ఇండియన్ 2 భారతీయుడు ఎట్లా ఉందో డీటెయిల్స్లో రివ్యూకి వెళ్దాం. రివ్యూకి వెళ్లే ముందు ఒక చిన్న యాడ్ వేసుకుంటారండి. ఇక్కడ యుఎస్లో థియేటర్లో మాకు సినిమా స్టార్ట్ అయ్యే ముందు ఒక అరగంట ట్రైలర్ వేసి దొబ్బుతాడు. అరగంట అయ్యాను బాబుతో ఒక 2 నిమిషాలు ఒక చిన్న యాడ్ వేసుకుంటాను. నాకు వచ్చారు స్పాన్సర్లు. డెఫినెట్గా బాగుంటుంది యాడ్, చూడండి. ढेर सारा प्यार, थोड़ा सा झंडू बाम, सर दर्द से झटपट आराम. ఇది మీకు చాలా అవసరం అని నాకు చాలా స్ట్రాంగ్ ఫీలింగ్, అందుకే ఆ యాడ్ వేసారనమాట. ఈ సినిమా గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 1996 తర్వాత 28 years తర్వాత మనకు ఆ సినిమా లాస్ట్కి చూపిస్తాడు. తాత ఎక్కడికో అమెరికాకి వెళ్ళిపోయి మళ్ళీ వస్తానంటాడు కదా, ఐ విల్ బీ బ్యాక్ అని వస్తాడనమాట. ఎట్లా వస్తాడు అనేది ఇంతకంటే వర్స్ట్ రీజన్ ఇంకోటి ఉండదు. జనాలు హ్యాష్ చేసి కంబ్యాక్ ఇండియన్ అని వస్తాడు తాత. వచ్చి మళ్ళీ అదే టార్చర్ అందరినీ చంపుకుంటూ పోతాడు అనమాట. ఎందుకు చంపుతున్నాడు, వాడి ఎవడు, సంబంధం ఏమీ లేదు. ఓ క్యారెక్టర్, సినిమా వరస్ట్ డైలాగ్స్ సినిమాలో, ఒక్క దగ్గర లిప్సింక్ సరిగ్గా లేదు. ఈ తమిళ సినిమానో, తెలుగు సినిమానో, హిందీ సినిమానో, పంజాబీ సినిమానో, గుజరాతీ సినిమానో, మరాఠీ సినిమానో, బెంగాలీ సినిమానో ఏమర్థం కాదు. ఏంటో ఆ డైలాగులు అయితే వరస్ట్ డైలాగులు. ఎంతమంది యాక్టర్లు ఉన్నారు. కమల్ హాసన్, మళ్ళీ తర్వాత సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్జే సూర్య, ప్రియా భవానీ శంకర్, మళ్ళీ నెడుముడి వేణు, పాత సినిమాలో సిబిఐ ఆఫీసర్ కృష్ణస్వామి, మళ్ళీ ఆయన కొడుకు మళ్ళా బాబీ సింహ, ఆయన మళ్ళా సిబిఐ ఆఫీసర్ ఈ సినిమాలో. తర్వాత వివేక్, ఆయనది చనిపోయాడు, 2 years అయింది ఆయన లాస్ట్ సినిమా. అసలు ఎంత మంది క్యారెక్టర్స్ ఉన్నాడు. శంకర్కి అసలు ఏంటి ఇది, అసలు వాట్ ఈజ్ హ్యాపెనింగ్. ఆ సినిమా ఇంత వర్స్ట్ మూవీ, 3 hours సినిమా చుక్కలు చూపించాడండి సినిమాలో మాత్రము. బాబా నేను తమిళ్లో చూసా సినిమా. నా కర్మ తమిళ్ అర్థమవుతుందని చెప్పి తమిళ్లో వెళ్ళా. జనాలు అయితే పండగ చేసుకుంటున్నారు. అంటే ఇట్లాగా సినిమా ఏదో బాగుందని కాదు, తప్పర్థం చేసుకోకండి. ఎంత వరస్ట్గా ఉందంటే సినిమా. ఎక్కడో అక్కడ కామెడీ చేసుకోవాలి కదా అని అడ్డమైన కమెంట్లు వేసి క్లాప్స్ కొట్టి పిచ్చగా ఆ సినిమా 3 hours కంటే నాకు ఈ జనాలు చేసి అల్లరే బాగా నచ్చింది యాక్చువల్లీ చెప్పాలంటే. అస్సలు బాబా సినిమా పెట్టాడు. ఇట్లాంటిది కాదు, 90mm కాదు, 1000 feet రాడ్ దింపాడు సినిమాలో. బాబా తాత వచ్చాడు, ఇండియన్ తాత వచ్చాడు, అందరికీ రాడ్డు పెట్టాడు సినిమా. ఇట్లాంటిది లేదు. తర్వాత స్క్రీన్ ప్లే, స్టోరీ ఏం లేదు ఈ సినిమాలో. ఎందుకు వస్తాడో తెలియదు. లాస్ట్కి మళ్ళీ ఐ విల్ బీ బ్యాక్ అని థర్డ్ పార్ట్ కోసము సెటప్ అనమాట. థర్డ్ పార్ట్ కోసము 3 గంటలు దొబ్బాడు జనాలని. ఏం లేదు, స్టోరీ ఏం లేదు సినిమాలో. యాజ్ యూజువల్ అన్నెసెసరీ మూమెంట్స్, అన్నెసెసరీ డైలాగ్స్, అన్నెసెసరీ క్యారెక్టర్స్, అన్నెసెసరీ సీన్స్. ఎడిటింగ్ అయితే వర్స్ట్ ఎడిటింగ్. ప్రొడక్షన్ డిజైన్ అయితే హారిబుల్ ప్రొడక్షన్ డిజైన్. అంతా రామోజీ ఫిలిం సిటీలో సెట్ వేసాడు. అది అందరికి అర్థమైపోద్ది. వాడు చెన్నై అని చూపిస్తుంటాడు, తమిళ్లో ఉంటది. రోడ్డు మీద అన్నాసలాయి, చెన్నైలో ఏరియా అన్నాసలాయికి దారి మనకి బోర్డులో కనిపిస్తాయి, రోడ్ సైన్స్ కనిపిస్తుంటాయి. వెనకాల లేపాక్షి బిల్డింగ్ కనిపిస్తుంది. ఎవడరా మీరు, కొంచెం అన్నా హోంవర్క్ చేయండి రా. మళ్ళీ పక్కన ఒక బాటా షోరూమ్ ఉంటుంది. బాటా షోరూమ్ బాటా అని తెలుగులో రాసుంటది. అది అన్నాసలై అని చెన్నైలో తమిళ్లో రాసుంటది కదరా. మళ్ళా తర్వాత అసలు మళ్ళీ ఇంకో దగ్గర ఖాదీ షాప్ ఒకటి ఉంటుంది, అది కూడా తమిళ్లోనే రాసి ఉంటుంది.
ఖాదీ కేంద్రం అని తమిళ్లో రాసుంటది. మళ్ళీ దాని పక్కనే బాటా నుండి బాటా అని తెలుగులో రాసుంటుంది. ఎవర్రా మీరు, ఏ ఊర్లో ఉన్నారా? హైదరాబాద్లో ఉన్నావా, చెన్నైలో ఉన్నావా? ఏదో ఒక డిసైడ్ అయ్యి సావనరా బాబు. అసలు శంకర్ సినిమానేనా ఇది? ఒకప్పుడు శంకర్ సినిమా క్వాలిటీ ఎట్లా ఉండేదంటే, మీరు చూస్తే పాత సినిమాలు ప్రతి లాంగ్వేజ్ లో తెలుగు తమిళ్ డబ్ అయ్యేటివి, తమిళ సినిమాలు తెలుగు డబ్ అయ్యేటివి, తెలుగు సీన్స్ అన్ని మళ్ళీ రీషూట్ చేసేవాళ్ళు అనమాట. అంత కేర్ తీసుకునేవాళ్ళు. ఈ సినిమాకి 300 కోట్లు పెట్టి 3 ఏళ్లు తీశారు సినిమా. దగ్గర దగ్గర 4 ఏళ్లు షూటింగ్ అయింది సినిమాకి. ఇదారా మీరు తీసింది లాస్ట్ కి సినిమా? అస్సలు కొంచెం కూడా కేర్ తీసుకోరా. చెన్నైలో లేపాక్షి నుంచి వచ్చిందిరా చెన్నైలో. మళ్ళీ చెన్నైలో అన్నాసాలయ పక్కన తెలుగులో బాటా షోరూమ్ ఎక్కడ ఉందిరా చెన్నైలో? చూపియండి రా నాకు, చూపియండి. అసలు వర్స్ట్ ప్రొడక్షన్ డిజైన్. దట్ ఇంక్లూడ్స్ మేకప్, ప్రోస్థెటిక్స్ అయితే అసలు అప్పట్లో 28 years బ్యాక్ కమల్ హాసన్ ప్రోస్థెటిక్ ఏదో నడిచిపోయింది కానీ ఆ టైంకి చాలా బాగుంది. కానీ వీళ్ళు ఇంకా అక్కడే ఇరుక్కుపోయారు. 28 years లో ఎన్ని అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి మేకప్ లో. కనీసం అసలు ఒకటేంటంటే ఆనెస్ట్గా చెప్తున్నా, ఒక్క రిడెంప్షన్ ఏంటంటే మన ఆచార్య సినిమాలో చిరంజీవిని యంగ్ చిరంజీవి ఫేస్ అటాచ్ చేసినట్టు అట్లా లేకుండా అట్లీస్ట్ రియల్ కమల్ హాసన్ వాడుకున్నారు. అది ఇంకా గుడ్డులో మెల్లలాగా అది ఓకే అని చెప్పాలి ఇంకా. కానీ అది కూడా ఎంత వర్స్ట్గా ఉందంటే, అసలు ఆ కమల్ హాసన్ దశావతారంలో 10 రకాల రోల్స్ చేసినప్పుడు ప్రోస్థెటిక్ మేకప్స్ ఎట్లా చేశారో, ఈ సినిమాలో ఒకటే కమల్ హాసన్ ని 5-6 రకాలుగా చూపిస్తారు. ఎందుకయ్యా కమల్ హాసన్ కి ఎందుకు అంత పిచ్చి ఏంది? ఆ ప్రోస్థెటిక్స్ మేకప్ పిచ్చి ఏంది? ఐ నో తను నేర్చుకున్నాడు హాలీవుడ్కి వచ్చి, బట్ ఎందుకు అవసరం ఉన్న చోట్లే లేనంత అవసరం. మన డైలాగ్స్ అయితే ఎంత వర్స్ట్ డైలాగ్స్ అయితే నా జీవితంలో ఏం లేదు. నేను ఒకటి చెప్తా, హైలైట్ డైలాగ్ సినిమాలో దిమ్మ తిరిగిపోద్ది మీకు, మైండ్ కాదు, గ్యారంటీ. సినిమాలో క్యారెక్టర్ కి మన కమల్ హాసన్ మర్మకళ పెట్టి ఏదో కొడతాడనమాట. ఈ మర్మకళ గురించి తర్వాత చెప్తా, ఇంకా చాలా డిస్కస్ చేయాలి దీని గురించి. కొడితే తనకి ఏదో అవుతుంది, ఈ సంథింగ్ ఏదో అవుతుంది. హాస్పిటల్లో తీసుకెళ్తాడు ఎవరిని, బాబీ సింహాని. హాస్పిటల్లో ఎవరి దగ్గరికి తీసుకెళ్తారు? న్యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తారు. సరే తీసుకెళ్లాడు, న్యూరాలజిస్ట్ వచ్చాడు, న్యూరాలజిస్ట్ చూస్తాడు. న్యూరాలజిస్ట్ అంటే ఏం డాక్టర్ అనుకుంటున్నారు మీరు? న్యూరాలజిస్ట్ అంటే చిన్న పిల్లోని అడిగినా చెప్తాడు. న్యూరాలజిస్ట్ అంటే బ్రెయిన్ కి సంబంధించిన డాక్టర్. అంటే ఈఎన్టీ ఏంటంటే చెవి, ముక్కు, గొంతు అట్లా. ఆర్థోపెడిస్ట్ అంటే ఎముకలు. కార్డియాలజిస్ట్ అంటే గుండెకు సంబంధించిన డాక్టర్. మనోడు ఏం చేస్తాడు? న్యూరాలజిస్ట్. నన్ను స్పెసిఫిక్ టర్మ్ వాడతాడు. యాక్చువల్లీ నేను ఎంత మనం రాసుకోవచ్చా? ఇది చెప్తానండి. న్యూరో సైన్స్ లో ఓకే, ఈ న్యూరాలజిస్ట్ ఈయనని చూస్తాడనమాట. ఈ చూసిన తర్వాత చెప్తాడు వీళ్ళకి, న్యూరో సైన్స్ లో నేనేం చేయలేను ఈ పేషెంట్ ని, ఎందుకంటే న్యూరో సైన్స్ లో మేము దీన్ని హార్ట్ వెజల్ బ్లాకేజ్ అంటామంట. న్యూరో సైన్స్ లో హార్ట్ వెజల్ బ్లాకేజ్ ఏంట్రా? నీ గుండెకాయ నీ నెత్తిలో ఉందట్రా ఎదవా? నీ బుర్ర నీ గుండెకాయలో ఉందా? ఎవడరా డైలాగులు రాస్తారు మీరు? ఇది ఎట్లుంది తెలుసా? బీకామ్ అంటున్నారు, మ్యాథ్స్ ఫిజిక్స్ బీకామ్ లో ఉండదు కదా? ఉంటుంది. ఫిజిక్స్ ఎందుకు ఉండదు బీకాంలో? కామర్స్ అంటే అకౌంట్సే కదా. నేను బీకామ్ స్టూడెంట్. ఏముంటుంది దాంట్లో? న్యూరో సైన్స్ లో హార్ట్ వెజల్ బ్లాకేజ్ ఏంట్రా మీరు? నేను డాక్టర్ని కాదండి, నేను అసలు నాకు సంబంధం లేదు, నేను బాట్ని కూడా చదువుకోలేదు ఇంటర్మీడియట్ లో. కానీ కాస్తన్నా కొంచెమన్నా ఎవడన్నా డాక్టర్లు చూస్తూ ఉంటే కాస్త చెప్పండి, న్యూరో సైన్స్ లో హార్ట్ వెజల్ బ్లాకేజ్ ఏంటో నాకు అర్థం చెప్పేట్టు చెప్పండి ప్లీజ్. కింద కమెంట్ అయ్యండి, నేను కూడా కొంచెం నేర్చుకుంటా. తర్వాత ఏంటి, అనిరుద్ధ్ మనం అనిరుద్ధ్ గురించి మాట్లాడుకోవాలి. ఎంత రిపిటేటివ్ అయిపోయాడంటే అనిరుద్ధ్, అసలు ఈ సినిమాలో ఆయనకి ఏం కొట్టాలో ఐడియా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమాలో స్కోపే లేదు, జీరో స్కోప్. దానికి మళ్ళీ అనిరుద్ధ్ ఎంత రిపిటేటివ్ అయిపోయాడంటే హీఈస్ రన్నింగ్ అవుట్ ఆఫ్ ఐడియాస్. సినిమాలో వర్స్ట్ మ్యూజిక్, పాటలు ఎంత వర్స్ట్గా ఉన్నాయో మనకు తెలుసు, ఆల్రెడీ వచ్చినాయి పాటలు. కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత వర్స్ట్గా ఉందంటే నాకు భయమేసింది, పొరపాటున తమన్నాకు నచ్చేస్తాడేమో అని చెప్పి. అంత వర్స్ట్గా ఉంది ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. పాపా ఇంత దరిద్రం సినిమా. తర్వాత ఏంటి, ఇంకొక హైలైట్ చెప్తా. దీంట్లో ఎంత పిండాలో ఎంత ట్రై చేశాడంటే శంకర్ పిండడానికి, ఆ ఎమోషన్ ఎంత కుదరలేదు వీళ్ళకి. అసలు ఎంత వరస్ట్ గా ఉందంటే, అసలు ఎమోషన్ ఎంత పిండడానికి ట్రై చేశాడంటే, మనకి ఒక క్యారెక్టర్ మీద, ఒక డాక్టర్ క్యారెక్టర్ మీద కోపం తెప్పించడానికి మన ఇండియన్ తాత చేసి ఏదో పనులన్నీ జస్టిఫై చేయడానికి ఒక డాక్టర్ సర్జరీ చూస్తాడనమాట. అపెండిసైటిస్ సర్జరీ చేస్తుంటాడు డాక్టర్.
ఓకే, అపెండిసైటిస్ సర్జరీ చేస్తుంటాడు. పేషెంట్ని బోర్లో పడుకోబెట్టి ఈపు చేస్తుంటాడు కిడ్నీ దగ్గర. నేను ఏంద్రా ఇది ఎక్కడో తేడా కొడుతుంది అనుకున్నా. తర్వాత మాట అంటే ఆడో వేస్ట్ డాక్టర్ అనమాట. అయితే ఆ డాక్టర్ ఏంది ఇంకో డాక్టర్కి ఫోన్ చేస్తాడు, అరే అపెండిక్స్ ఎక్కడ ఉంది, నాకు కనిపించట్లేదు, నాకు ఎట్లా చేయాలి చెప్పంటే వాడు ఉంటాడు, అరే గూగుల్ సెర్చ్ చేయి, గూగుల్లో కుప్పలు ఉంటాయి వీడియోలు, అది చూసి చేసే అంటాడంట. ఈయన గూగుల్ సెర్చ్ ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేసి అపెండిసైటిస్ ఆపరేషన్ ఎట్లా చేయాలో చూసి అలా చూస్తుంటే చూసి చేస్తున్నాడు. ఆబ్వియస్లీ పేషెంట్ ఉంటాడా, పేషెంట్ స్వాహ. ఓకే, అప్పుడు మన కోపం రావాలి మనకి. ఏంది నవ్వు వచ్చింది నాకైతే, కామెడీ సీన్ లాగా ఉంది అది, కోపం వచ్చే సీన్ లాగా లేదు అది. ఏది శంకర్ సినిమా, ఎందుకు ఇది శంకర్ సినిమా నిన్న ఒకే మళ్ళీ దీనికి ఇండియన్ 3 జనవరి 2025 రిలీజ్ చేస్తారట పొంగల్కి, సంక్రాంతి టైంలో. మళ్ళా శంకర్ ఒకేసారి గేమ్ చేంజర్ సినిమాలు తీస్తాడు. ఒక్కొక్కసారి మూడు సినిమాలు తీస్తే ఇట్లనే ఉంటుంది ఆ సినిమా. ఈ సినిమా ఏమో గాని పాపము రామ్ చరణ్ గేమ్ చేంజర్ ఎత్తిపోయింది అంతే, సమస్యే లేదు. రాసుకోండి చెప్తున్నా, గేమ్ చేంజర్ అవుట్, ఇంపాసిబుల్. రామ్ చరణ్ అవుట్, గేమ్ చేంజర్ అవుట్. కెరియర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అవబోతోంది గేమ్ చేంజర్. చూస్తుండండి, ఇండియన్ న్యూస్ చెప్తున్నా నేను అంతే, సమస్య లేదు. ఈ సినిమా మర్మకళ, నా మీద నేను మర్మకళ చేసుకోవాలనిపిస్తుంది నాకు ఈ సినిమాలో. ఓకేనా, అంతా వరస్ట్గా ఉందంటే ఓకే ఇట్లా